ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎవరో మేము రోడ్డు మీదకి వచ్చి తెచ్చుకోవాలా? సంవత్సరం బాలింత రావాలా? సందులో గతనే పదండి అని అంటారు. ఒకడు రాడు నాకు అడగంగా 2 బాటిల్ ఇచ్చారు. ఒక పాలు పెట్టలేదు, ఒక తినడానికి బిస్కెట్ పెట్టలేదు, ఏమీ లేదు. పడిగాపులు కాసిన చెప్పండి. ఇదేనా మరి ప్రజలకు పంచాలి? ఓట్లు వచ్చినప్పుడు గుమ్మానికి దండాలు పెడతారు, దశకాలు పెడతారు. ఇప్పుడు ఒక్కడు రాడు మా మకాలు చూడటానికి. అదే సార్, మరి ఇప్పుడు తిండి లేదు. పొద్దు నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది? టైం 11 అయింది. బాలింత ఉండదా? మీరు చెప్పండి. బుడ్డోడు ఉంటాడు, సంవత్సరం పిల్లోడు, పాలు అయ్యోడు పట్టాలి కదా. తల్లి దగ్గర ఒక్కొక్కరి దగ్గర పాలు ఉండవు. మరి పాలు బయట తీసుకెళ్ళి అందుబాటులో పెట్టాలి కదా. మరి వచ్చా ముసలిదాన్ని ఒక్కడెవడో మరి ఎల్లండి సందులోకి వస్తారు. వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని ఎటు పోతారు. మా సందులోకి ఇప్పుడు ఒక్కడ రాలా. అది మ్యాటరు. చెప్పండి సార్. ప్రభుత్వం వరద బాధితులకు తగినంత సహాయం చేస్తున్నారు. తగిన సహాయం చెయ్యాలి. సందుల్లో చూడాలిగా. సందులు లేదు. ఇక్కడ ఉండి మెయింటైన్ చేసేవాళ్ళు పైన చూస్తున్నారు. మరి సందులు చిన్న సందుల్లోకి రావాలి కదా నాన్న. ప్రభుత్వం అయితే సహాయ చర్యలు చేస్తుంది, కానీ రోడ్ల మీదకే ముందు ఉన్న వారికి అందుతుంది, లోపల ఉన్న వారికి రావడం. ఇప్పుడు రసకులు బయటలు ఒక్కొక్కరికి ఇన్ని రోడ్డు మీదకి ఇస్తున్నారు. మరి అసలు సందులో రాని వాళ్ళు ఉన్నారు. మరి 2 డేస్ ఒక్కొక్కటి అన్నా ఇవ్వాలిగా. నేను మాట్లాడిన తప్పు అయితే ఆమెను క్షమించండి. మరి అది అవి రాకేగా నేను రోడ్డు మీదకి వచ్చింది. మరి ఆ బాలెందుకు ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. 11 అయింది అని టీ నీళ్ళు అయ్యోటి ఇవ్వాలి. ఒక పాల ప్యాకెట్ అడిగితే ఇప్పుడు దాకా వ్యాన్ ఉంది లేవు అని అన్నారు. ఇంక నిలబడి వెళ్ళిపోతున్నాం. మరి ఏం చేయను? అది అవే చెప్పండి. పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితి చాలా దారుణంగా ఉంది బాబు. లోపల ఉన్న వాళ్ళకి అందటం లేదు. ఆహారం నీళ్ళు అందట్లా. రోడ్ల మీద ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. లోపలికి రావట్లా, సందులో రావట్లా. శుభ్రం లేదు, ఏం లేదు. పైన రోడ్ల మీద శుభ్రం చేస్తున్నారు. లోపల రావట్లా. లోపలంతా పిల్లిలు కుక్కలు చచ్చిపోయి లోపల ఉన్నాయి. ఇళ్ళకి ఎదురుగుండా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళు మినిస్టర్లు వస్తున్నారు, రోడ్ల మీద చూసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. లోపల పరిస్థితి ఏంటి? చాలా అటారంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? మేము వెళ్ళి 4 రోజులు అయింది. వెళ్ళి మళ్ళీ ఏమైనా తగ్గింది, ఏమైనా వస్తే ఏం తగ్గల, మళ్ళీ పెరిగింది వాటర్. ఎక్కడికి వెళ్ళారు ఈ 4 రోజులు? ఈ 4 రోజులు ఆటోనగర్ వెళ్ళాం. ఆటోనగర్లో ఉన్నాం. మా చుట్టాలు 2 రోజులు ఉంటాం అక్కడ. ఇల్లు నిండిపోయి సామాన్లన్నీ కొట్టుకుపోయింది, ఏమీ లేవు. మేడం చెప్పండి, నైట్ వరద వచ్చింది. వాళ్ళకి 4 రోజులు కూడా తగ్గుమోహంగా ఉన్న వరద మళ్ళీ పెరగడం జరిగింది. ఏం చేస్తాం సార్? సడన్ మా కింద ఇల్లు మొత్తం మునిగిపోయి ఉన్నాం. ఇదిగోండి అదే పొజిషన్. రాత్రంతా ఏం లేదు, ఉదయం లేచేసరికి ఇంతే. సేవలు అయితే అన్నీ బాగానే అందిస్తున్నారు, అటువంటి ప్రాబ్లం లేదు. సడన్గా వచ్చింది, ఏం చేయలేక ఎటు వెళ్ళలేక ఉన్నాం. అది అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా బాధితులకి అన్ని అందిస్తున్నారండి. మాకు కొంటే ఏంటంటే వాడుకోవడానికి ప్రాబ్లం తప్ప వాటర్ లేదు, కానీ తాగటానికి తినడానికి అయితే ఎటువంటి లోటు లేదు. అదైతే బాగానే ఉంది. అంటే ఫుడ్ అనేది ఇక్కడికే కాకుండా ప్రజల వద్దకు అంటే లోపలికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. బోట్లతో ప్రతి ఒక్కరికి చేరుస్తున్నారు. పుకారులు నమ్మద్దు, అన్నీ బాగానే చేస్తున్నారు. ఆయన సేవలన్నీ బాగానే అందిస్తున్నారు. మేము సేఫ్, ప్రజలు సేఫ్. ఎందుకంటే మొత్తం నష్టపోయాం. అన్ని సమస్తం కట్టుబట్టలతో ఉన్నాం ప్రజెంట్ అయితే మేము. ఎందుకంటే కిందిల్లు కాబట్టి మాది డౌన్ వస్తుంది ఏరియాకి, మొత్తం అంతా మునిగిపోయింది. ఇంకో ఫ్లోటింగ్ ఇలా రాత్రికే నిన్న అయితే రోడ్లంతా క్లియర్గా కనిపించినాయి. ఈ రాత్రి మాత్రమే, నిన్న రాత్రి నుంచి వాటర్ మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. కానీ ఏమీ వరద అట్లాంటిది రాదు, కొంచెం తగ్గుముఖం పట్టచ్చు అని మట్టుకి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే గడిచిన 3 రోజులు కూడా ఫ్లోటింగ్ అనేది తగ్గడం చూశారు మీరు. ఒక్కసారిగా మళ్ళీ సడన్గా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? బాధాకరమే. మరి 3 రోజుల నుంచి చాలా కష్టాలు పడ్డాం కదా, మళ్ళీ అలాంటివే ఫేస్ చేయాల్సి వచ్చిందని ముందు జాగ్రత్తగా కూరగాయలు ఇవన్నీ నిలవ పెట్టుకుంటున్నాం. కానీ ప్రభుత్వం మటుకి బాగానే సేవలు అందిస్తుంది. మాకైతే ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అమ్మ, ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ ప్రజల వద్దకు ప్రభుత్వం ఎలా చేరుస్తుందంటే మీరేం చెప్తారు? చిన్న బోట్ల ద్వారానండి వాటర్ కానీ, ప్రొద్దుట పాల ప్యాకెట్లు కానీ, చిన్నపిల్లలు ఉన్నారా అని అడిగి కానీ వాళ్ళ సేవల వరకు వాళ్ళు నీట్గానే బాగానే అందిస్తున్నారండి. మా వద్దకు అన్నీ చేరుస్తున్నారు. టైం టు టైం ఫుడ్ కూడా మధ్యాహ్నం నైట్ కూడా బోట్ల ద్వారానే వాళ్ళు తీసుకొచ్చి మాకు అందజేస్తున్నారు. ఇప్పుడు మెడిసిన్ కూడా ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ అందలేదేమోనని ఫుడ్ ఇంటింటికి ట్రాక్టర్ల ద్వారా కూడా మాకు అందజేస్తున్నారు. సందులో దయచేసి పిల్ల జల్లా ఉన్నారు, మీ పెద్ద మంది చేసుకుని మీరు వస్తే మాకు ఏదైనా అందిద్ది, లేకపోతే అందదు. నేను దయచేసి మీరు వస్తే మాకు ఏదైనా దొరికిద్ది. మెయిన్ రోడ్డు మీద తీసుకెళ్ళిపోతున్నారు. గుందుల్లో సందులో పిల్ల పాప అందరూ ఉన్నారు. వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. అది
దయచేసి మీరు ఏదైనా మాకు సాయం సందులో వచ్చి ఇస్తే మంచిది, అది మేము కోరుకునేది. అంటే మీరు అనే ప్రకారం ఏంటంటే మామూలుగా రోడ్ల వరకే ఫుడ్ అనేది అందుతుంది, లోపలికి కూడా వచ్చి వానకి రావట్లేదండి. పసిపిల్లలు ఉన్నారు ఏంటి, 3 రోజులు 2 రోజులు అన్నం తినకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అసలు ఆహారం తీసుకోలేని కూడా ఉన్నారు. వాళ్ళకి దయచేసి మీరు ఆహారం అందిస్తే మాకు మనసు సంతోషంగా ఉండిద్ది. అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి, సామాన్లు ఫిజులు అన్నీ కట్టు బట్టలతో ఉన్నామండి. అది మేము కోరుకునేది. అది వచ్చి ఒక్కడు ఏమి ఇవ్వట్లా, ఇక్కడ వరకే పంచుతున్నారు చెప్తే లోపల నీళ్ళు ఉన్నవాడికి ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వట్లా. మనటి వరకు ఎప్పుడూ ఇవ్వాలి ఇంతవరకు. అక్కడ ఇక్కడే పంచుతున్నారు, ఇక్కడ ఊళ్ళో వాళ్ళు మొత్తం తీసుకెళ్తున్నారు. ఇక్కడ లోపలికి వచ్చి ఎవడు ఇవ్వట్లే. ఒక వాటర్ బాటిల్ ఇందాక ఇచ్చాడు, ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. తింటా తిండిగోళ్ళు ఎవరు జనాలకి, మేము ఊళ్ళో పోతున్నాం. మరి వారు చూడు నీళ్ళ నడుచుకుంటూ వస్తున్నారు పిల్లలు. ఇలా పిల్లలకి తినడానికి ఉండాలి కనీసం. మాకు ఆ లోపలికి ఎవరు రావట్లా, ఇంత ఇక్కడే ఉంటుంది కానీ లోపలికి వచ్చి ఎవడో పంచట్లా. మీరు లోపలికి వచ్చి ఒకసారి చూడండి, ఒకసారి ఇంత లోతుంది లోపల. చండారం మొత్తం అంతా లోపలే ఉంది. ఇక్కడిక్కడే అవన్నీ ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు కానీ లోపలికి వచ్చి ఇవ్వట్లా. మరి ఇక్కడ దాకా ఎందుకు పంచుతావు నువ్వు? ఎందుకు? లోపల ఉన్నోడికి ఇవ్వు, ఉపయోగం ఏముంది? భోజనాలు అయితే అందిస్తున్నారు. ఇప్పుడు మా రేపు పొద్దున మా బతుకుతారు ఏంటి? అసలు సామాన్లు లేవు, ఇంటికి వెళ్తే ఏం వండుకొని తినాలి? పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లల పుస్తకాలు అన్నీ తడిసిపోయినాయి. అసలు ఏమన్నా మాకు ఆధారం ఉందా? ఇంటద్దులో లేవు, ఇంటద్దులు కట్టమని, ఈఎంఐలో లేవు, ఈఎంఐలు కట్టమని. అసలు మా పరిస్థితి ఏంటి? అసలు ఎంత మీరు మాకు చేసినా మాకు లోటు తీరదు. ఇది మొత్తం కొన్ని ఫ్యామిలీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బియ్యం మూటలు బస్తాలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? ఇక్కడ ఖాళీ ఇళ్లలో ఎవరికి ఇస్తారు? ఎవరి కాళ్ళు వెళ్ళిపోతున్నారుగా, ఎవరికి తీసుకొచ్చి ఇస్తారు? మీ బస్తాలు తీసుకొచ్చారు, సగం సింగనారు లేదు, లారీలు తీసుకొచ్చారు, ఎవరికి ఇస్తారు మీరు? కొన్ని ఎక్కడ నించోబెట్టి ఇస్తున్నారా? అటు ఇటు తిప్పుతున్నారు. ఎందుకండి కన్నీళ్లు తొడవటం? జనాలందరూ ముందర ఎక్కడి నుంచి మీరు అవతలకు తరలించి అప్పుడు మాట్లాడండి. అంటే వరద బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదు అంటున్నారా మీరు? చేస్తున్నారన్న, ఎవరికి అందుతుంది చెప్పండి? ఒకళ్ళని చెప్పారా? ఎవ్వరు చెప్పరు. అందట్లేదు కాబట్టి ఎవరు చెప్పట్లేదు. అందారనుకోండి మాకు అందిందని మేము ఒప్పుకుంటాం. అందట్లేదు కాబట్టి కాదు, మాకు అందట్లేదని చెప్తున్నాము. మేమే అంత దూరం నుంచి నీళ్ళలో నిన్న నైట్ దాకా బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి వాటర్ బాటిల్ గురించి ఇక్కడ ఆడుతుంటే వాడేమో వాటర్ బాటిల్ నేను ఇవ్వను అంటున్నాడు. లోపల ఏం తాగాలి మేము? వాటర్ బాటిల్ ఫ్రీయే కదా. ఇప్పుడు వీళ్ళే గవర్నమెంటే కదా, గవర్నమెంట్ వెహికలేగా ఇది. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఇవ్వం అంటున్నారు. ఎక్కడికి వెళ్ళి తాగాలి మీరు? ఇప్పుడు లోపల వాళ్ళు బయటకు వచ్చి నీళ్ళు తీసుకుని వెళ్ళాలా? అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లు కనుక ఉంటే మీకు ఎలా ఉపయోగపడే వాళ్ళంటే మీరు కొద్దిగా ఆదుకుండేవారండి. వాలంటీర్లు ఉంటే కొద్దిగా ఆదుకుండేవారు. ఏదైనా చెప్పేవారు. మా సమస్యలకు చెప్పుకున్నాం అనుకోండి వాలంటీర్లకి. ఇప్పుడు 3 నెలలు పెట్టి వాలంటీర్లు లేరు మాకు. లేక ఏం చెప్పుకోలేకపోతున్నాం. సచివాలయంలో మా సంబంధం లేదంటున్నారు. ఏది అడిగినా మీరు వాలంటీర్లు ఫోన్ చేయండి అంటే వాలంటీర్లు సుశీలు కట్టిస్తారు. వాలంటీర్లు మానేస్తారు. దేనికి మానేస్తారు మాకు తెలదండి. ఏది అడగాలన్నా మేము వెళ్ళలేకపోతున్నాం. గట్టిగా సచివాలయంకి వెళ్ళలేకపోతున్నాం. గట్టిగా అడగలేకపోతున్నాం. వెళ్తే గసుకుంటున్నారు మేడాలు గట్ట. మీకు ఏంటంటే సమాధానం చెప్పాలి, బయటకు వెళ్ళండి అంటున్నారు ఏది అడిగినా. పిన్షన్ కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సచివాలయంకి వెళ్తే కానీ గంటలు ఎత్తలే మాకు ఉంచాలి. బాబుకి మాటలు రా, మా బాబుకి ఆ పిల్లాడికి వచ్చినాయి అలా ఇంట్లో గడుపుకుంటాను. ఆ పిల్లాడి డబ్బులు నేను పనికి వెళ్ళి నాకు ఎంత 300 ఎంత వస్తాయండి. పొద్దునుంచి సాయంత్రం దాకా చేసుకుంటా 10 అయిపోతుంది. నేను వచ్చిన పిల్లలు పెట్టుకోవాలి కదండి. వాలంటీర్లు చెప్తే ఆ వాలంటీర్లు ఉంటే మాకు ఏదో కొద్దిగా హెల్ప్ చేసినవి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు కదండి. 3 నెలలు పెట్టి తీస్తారు. ఈ సచివాలయంకి వెళ్తే వాళ్ళేమో వెళ్ళండి అంటున్నారు. ఇంకేం చెప్తాండి? ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు? పేదవాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు? ఎవరో లేరు మాకు పట్టించుకున్న వాళ్ళు. మేము అంతే మేము ఉండాలి. ఓట్లు వేసుకోండి అంటే ఇంటింటికి వచ్చేస్తున్నారు ఓట్లకి. అది పర్లేదు, అప్పుడు వేసేయండి అమ్మా, ఇది మేము ఉన్నాం, మేము చేస్తాం. ఇప్పుడు అలా పట్టించుకుంటాం, పార్టీ వాళ్ళే పట్టించుకుంటాం. మమ్మల్ని వెళ్తే మా సంబంధం లేదు. మా వాళ్ళని వెళ్ళమ్మా, వీళ్ళు వెళ్ళమ్మా అడుగుతాయి. ఎవరిని అడుగుతా ఉండి వెళ్ళి ఎవరని తెలుసు మాకు. నేను ఎందుకు వదిలేస్తానండి? ఎలా జరిగితే అలా జరిగింది. ఇంకా వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా నమ్మనండి. ఇంకా అయిపోయింది. ఇంకా ఎవరికి వేయాల్సింది కూడా లేదు నాకు. ఏదో కొద్దిగా దయచేసి మా ఇంటిగా చూస్తే మా పిల్లలు మమ్మల్ని కొద్దిగా ఆదుకున్న దేవుడు వస్తే మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటాడండి ఈ ఆపదలో కొద్దిగా. అది నేను కోరుకుంటున్నాను. ఆ కన్నీరు వాళ్ళకి అర్థమవుతుంది. నా కన్నీరు ఒక తల్లి కన్నీరు ఒకరికి అర్థమవుతుంది కదండి. వాళ్ళని దయచేసి కొద్దిగా సాయం చేసి పెట్టిన వాళ్ళు ఉంటే చూడండి. నేను అదే కోరుకుంటున్నాను. మీకు అందరికి దండ.